హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పులిహోర ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాం, చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ బాండీ తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుండ్లు, కరివేపాకు వేసి మిక్స్ చేయాలి. తర్వాత జీడిపప్పు తీసుకొని జీడిపప్పు కూడా వేయాలా, వేయించాలా. లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా మనం వేపుకోవాలా జీడిపప్పుని. ఇప్పుడు తర్వాత బుడ్డపప్పులు వేయాలి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు. ఇక్కడ మిక్సీ జార్లో మనం మిరపకాయలు, కొబ్బరి, ఉప్పు 3 తీసుకొని మిక్సీ పట్టి ఆ పేస్ట్ని మనం దీంట్లో వేయాలి. ఆయిల్లో ఫ్రై చేయాలి. అలా తిప్పుతూ ఉండాలా మధ్య మధ్యలో. పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కలిపాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు కొంచెం పసుపు తీసుకొని పసుపు వేయాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు మిక్స్ చేయాలి. అలాగే మనం బాయిల్ చేసిన అన్నంలో కరివేపాకు వేయాలి, వేసి మిక్స్ చేయాలి. నిమ్మకాయ రసం తీసుకోండి, నిమ్మకాయ రసం వేసి మిక్స్ చేయాలి. 3 నిమ్మకాయలు తీసుకున్నా నేను. మీకు తగినంత ఎంత కావాలంటే అంత తీసుకోండి. సాల్ట్ కూడా వేయాలి. అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని అదంతా వేసేసి మిక్స్ చేసేయాలి. ఇదే ఫ్రెండ్స్ టేస్టీ నిమ్మకాయ పులిహోర. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా ఈజీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.